హాయ్ అండి. అమ్మ చేతి వంట ఎంతమందికిష్టం చెప్పండి? ఇష్టం లేని వాళ్ళంటూ లేరు కదా! ఆడపిల్ల అమ్మ చేతి వంట కోసం అత్తింట్లో చాలా తపన పడుతూ ఉంటది గదా! తొందరగా పుట్టింటికెళ్ళి అమ్మ చేతితో చక్కగా వంట చేపిచ్చుకొని తినాలనుకుంటాం గదండీ! అలానే నేను కూడా మా అమ్మ నా కోసం చేస్తుందండి. అందులో చూడండి మునగాకు కారం చేస్తుందనమాట. ధనియాలు అండ్ జీలకర్ర, మెంతులు వేసింది. మినుములు వేసింది. ఫ్రై చేస్తుంది జూడండి. ఇది మునగాకు కారం అనమాట. ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది గదా మీకు. ఈ మునగాకు కారం వచ్చేసి బాలింత తింటే పాలు పడతాయని చెప్పి మా అమ్మ నా కోసం చేస్తుంది. కారము. ఎక్కువొద్దు కొంచెం చాలుమా అని చెప్పి చేపిచ్చుకుంటున్నాననమాట. ఇది చూసారా బాగా పచ్చి వాసన పోయేదాకా ఉంచిందనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గదండీ! ఇది ఎంత ఆకు తెచ్చి నువ్వు బాండీలో వేయగానే ఇంత అయిపోయిద్దండి. చూసారండి ఫ్రై అయిపోయిందనమాట. ఏదో అప్పటికప్పుడు అడిగానని చేసిందండి. ఇవొచ్చేసి గుంటూరు మిరపకాయలండి. చాలా ఘాటుగుంటాయి. కొంచెం గారం ఎక్కువుండాలని మిరపకాయలు ఎక్కువ ఏపిచ్చుకున్నా చూడండి. చా ఘాటుగా ఉన్న టేస్ట్ ఉంటాయండి. విడిగా ఉన్న మిరపకాయలంతా కా కాదు. ఇవి చాలా టేస్టీగుంటాయి ఘాటుగున్నా. 2 మిరపకాయలు వేసుకున్నా చాలనమాట. అంత టేస్టీగుంటాయి. చూసేయండి మా అమ్మ ఈ మిరపకాయలు నూనె చుక్కేసి ఫ్రై అయిపోగానే జీలకర్రేసింది. ఇందులో చూసారా మినువులు అండ్ ధనియాలు, జీలకర్ర ఐ మీన్ మెంతులు మొత్తం ఫ్రై చేయగానే కొంచెం చల్లారగానే మిక్సీ పట్టుకున్నాం. ఇంకివి గూడా ఆరిపోయినియి. ఈ ఆకు గూడా ఆరిపోయిందనమాట. చూసారా నలపగానే ఎలా పిండిగా అయిపోతుందో అలా అవ్వాలనమాట. మెత్తగా ఉన్నా గూడా అవ్వదండి. కారము టేస్ట్ అనిపిచ్చదు. ఎక్కువ రోజులు గూడా ఉండదనమాట తేమగా ఉంటే. ఇలా చక్కగా ఆకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసి బాండీలో ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయితదనమాట. చూసేయండి అప్పటికప్పుడు చేసేస్తుంది. మా అమ్మ ఒక్కసారే ఏసిద్దండి ఉప్పు. ఇంకా ఉప్పు మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదనమాట. మనమైతే 10 సార్లు స్పూన్‌తో చేతిలో వేసుకొని టేస్ట్ చూస్తా ఉంటాం గదా! మా అమ్మకి అసలు అవసరం లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు అంతే అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైద్ది గదా! ఎంతకి ఎంత వేయాలని. మా అమ్మకి కొలతలైతే తెలీదు. కానీ బాగా చేస్తది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్